న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఎన్సీఆర్టీ ఎయిత్ క్లాస్ పాఠ్యాంశము. అయితే ఇక్కడ ఈ పాఠ్యాంశంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే ఒక టాపిక్ అనేది చేర్చడం జరిగింది. అయితే దీనిపైన స్పందిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. అయితే న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టను ఇలానే దిగజార్చడం, అసలు ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయేలా ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్తూ కేంద్ర విద్యాశాఖకి అలాగే ఎన్సీఆర్టీకి నోటీసులు అనేది జారీ చేసి ఈ కేసును సుమోటోగా స్వీకరించారన్నమాట. అయితే దీనిపైన కొందరు విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు సపోర్ట్ చేస్తున్నారన్నమాట. అయితే ఇవన్నీ అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు విమర్శిస్తున్నారు, అసలు న్యాయస్థానానికి స్వయం ప్రతిపత్తి స్వతంత్రత ఎందుకు ఉండాలి, అసలు న్యాయ వ్యవస్థ అనేది దేశ పరిపాలన ఎలా భాగస్వామ్యం అవుతుంది, న్యాయ వ్యవస్థ ప్రతిష్టంగా ఉంటేనే లోని ప్రభుత్వం అనేది ప్రతిష్టంగా ఉంటుందని చెప్పి ఇక్కడ మీకు వీడియోలో వివరించి చెప్తాను. నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడైతే ఈ కేసును సుమోటోగా స్వీకరించారో అయితే ఇక్కడ ఎన్సీఆర్టీ అనేది దిద్దుబాటు చర్యలకు అనేది పూనుకున్నదన్నమాట. ఇక్కడైతే తను ఇచ్చిన 2.5 లక్షల కాపీలని తన వేర్ హౌస్కి తిరిగి రప్పిస్తుంది అన్నమాట. అయితే ఇప్పటికే 38 కాపీలు అనేది బయటకు పోయినాయి అన్నమాట. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసిందన్నమాట. ట్రాన్స్పరెన్సీ అనేది ముఖ్యం. అయితే ఇలాంటి పాఠ్యాంశాన్ని ఎందుకు చేర్చారు, వెంటనే తీసేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిందన్నమాట. అయితే ఇక్కడ ఎన్సీఆర్ అంటే ఫుల్ ఫామ్ చెప్తాను. అయితే ఇక్కడ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈకి సంబంధించిన సిలబస్ అనేది తయారు చేసి ప్రింట్అవుట్ బుక్స్ అనేది తయారు చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఎన్సీఆర్టీ అంటే ఏంటిదంటే ఎన్సీఆర్టీ అబ్రివేషన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అయితే ఇక్కడ 8th క్లాస్ పాఠ్యాంశం ఏదైతే ఉందో దాంట్లో ఏం పెట్టారంటే ఆ బుక్లో ఉండే చాప్టర్ పేరు ఏంటిదంటే చాప్టర్లు ఎట్లా వివరించారంటే ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బిహైండ్ దట్ అని చెప్పి ఆ చాప్టర్కి ఒక టైటిల్ అనేది పెట్టారు. చాప్టర్ అనేది అంటే జ్యుడిషియరీ రోల్ ఇన్ ద సొసైటీ అని చెప్పి దాంట్లో చాప్టర్ 1 అని పెట్టి కరప్షన్ జ్యుడిషియరీ అని పెట్టి ఆ అలా ఎలాంటి కరప్షన్ జరుగుతున్నాయి, అసలు ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి వివరించారు అనమాట. అయితే అక్కడ ఫస్ట్ చాప్టర్ ఏమని పెట్టారంటే జ్యుడిషియరీ యొక్క అంటే న్యాయ వ్యవస్థ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పూర్గా ఉన్నది. అయితే చాలామంది జడ్జెస్లో రిక్వైర్మెంట్ అనేది లేదు, అలాగే బ్యాక్లాగ్ కేసెస్ అనేటివి చాలా ఉన్నాయి, ఇక్కడ న్యాయం అనేది జరుగుతలేదు, చాలా స్టేజెస్లో అవినీతి అనేది జరుగుతుందని చెప్పి ఇలాంటి అంశాలను జోడించి చాప్టర్ 1లో వాళ్ళు పెట్టారన్నమాట. అలాగే కఠినమైన లీగల్ ప్రొసీజర్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏమైనా కేసు అనేది అప్లై చేసుకోవాలనుకుంటే దానికి లీగల్ ప్రొసీజర్ అనేది చాలా కఠినంగా ఉంది, అలాగే చాలా పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పి ఇలాంటి అంశాలు లేవనెత్తారన్నమాట. అయితే ఈ విషయాలపైన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు విమర్శలు చేశారన్నమాట. అయితే ఇలాంటి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇట్లా పెట్టి ఇన్ని మీరు వేలెత్తి చూపితే రేపు అది ప్రభుత్వాలు అనేది న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకొని న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతని నాశనం చేస్తాయి. అసలు ఇక్కడ ప్రజలకు న్యాయం అనేది జరగదు, ఎందుకంటే ప్రభుత్వాలు తమకు అనుకూలంగా న్యాయ వ్యవస్థని మార్చుకొని అసలు ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తాయి. అయితే ఎలా అంటే ఇప్పుడున్న సిబిఐ ఈడీ కానీ అసలు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలాగా మారాయన్నమాట. సో అలాగే ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థ కూడా అలాగే మారుతుంది. మాటికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అసలు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకొని ఇక్కడ అమెండ్మెంట్ చేయాలి, దీన్ని మార్చాలి, దాన్ని మార్చాలని చెప్పి ప్రతి దాంట్లో దూరుతుందని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. ఎవరైనా జడ్జెస్ సరైన తీర్పు లేకుంటే జడ్జెస్ పైన మనం కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే సిపిగ్రామ్ అనే ఒక ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మనం జడ్జిల పైన కంప్లైంట్స్ ఇవ్వచ్చని కూడా అక్కడ సబ్జెక్ట్లో మెన్షన్ చేశారన్నమాట. అయితే ఇక్కడ సిపిగ్రామ్ అనేది అంటే జడ్జి ఎట్లా తీర్పిస్తుండో, అతని బిహేవియర్ ఎట్లుంది, అసలు న్యాయస్థానంలో తన తీర్పులు అనేది
సక్రమంగా ఇస్తున్నారా లేదా, ఆ తీర్పులతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా, ఇవన్నీ వీటి విషయాలకు సంబంధించి మనము ఈ సిపి గ్రామ్లో కంప్లైంట్ చేయొచ్చు అన్నమాట. ఇది కంప్లీట్గా ఆన్లైన్ సిస్టమ్ అన్నమాట. అయితే ఇక్కడ సిజేఐ సూర్యకాంత్ గారు ముఖ్యంగా కొన్ని విషయాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయాలు ఏమిటంటే, అయితే సీజే ఏ విషయాలపైన ఆగ్రహం వ్యక్తం చేసిందంటే, అంటే న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టని దిగదార్చడం, అలాగే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతని వాళ్ళు దిగదార్చడం, అలాగే ప్రజలకు అపనమ్మకం అనేది కలిగేయడం అనేది చాలా బాధాకర విషయం అని చెప్తున్నారు. అలాగే సీనియర్ అడ్వకేట్స్ కూడా అసలు ఇట్లాంటి డిస్కంఫర్ట్ అనేది ప్రజల్లో క్రియేట్ చేయడం అనేది బాగలేదని విమర్శలు చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏ ప్రభుత్వాలు అనేటి కరప్షన్ చేస్తాయి, రాజకీయ నాయకులని అవినీతి చేసి వాళ్ళు అసలు ఎన్ని ఒప్పులు తప్పులు చేసుడు ఒప్పులు చేసుడు దేవుడేరు, కానీ తప్పులు అనేవి చాలా చేస్తున్నాయి. మరి ఇలాంటి రాజకీయ నాయకుల గురించి బుక్కులలో చేర్చలే కానీ దేశాన్ని, చట్టాన్ని, హక్కులను రక్షించే న్యాయస్థానాన్ని ఇలా చేర్చడం అనేది చాలా తప్పని చాలామంది సీనియర్ అడ్వకేట్స్ ఇక్కడ విమర్శలు అనేది గుప్పిస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ అలాగే ఈ విమర్శలకు డిబేట్లో కూడా కొంచెం సపోర్ట్ వస్తుంది. ఏంటిదని అంటే, అయితే చిన్న పిల్లలకి పాఠ్యాంశాల్లో న్యాయ వ్యవస్థ అంటే ఏంటిది, అలాగే ఎట్లాంటి కరప్షన్స్ మామూలుగా ఎట్లాంటి జరుగుతున్నాయని మంచి చెడుల గురించి కూడా పిల్లలకు తెలియాలి కదా, న్యాయం అంటే ఏంది, ఎలా జరుగుతున్నాయని చెప్పి కొందరు సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. అయితే క్రిటిక్స్ కూడా తెలియాలి కదా పిల్లలకు. ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థల లోపాలు ఏంది, వ్యవస్థ ప్రతిష్టంగా ఉందా లేదా అని కూడా తెలియాలి కదా అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. ఒకవేళ న్యాయ వ్యవస్థని మనం విమర్శించాల్సి వచ్చినప్పుడు అదే పూర్వం తనిచ్చిన తీర్పులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో న్యాయస్థానం అనేది స్వయం ప్రతిపత్తి స్వతంత్ర గల న్యాయస్థానం. ఇక్కడ న్యాయస్థానం యొక్క స్వతంత్రానికి ఎలాంటి భంగపాటు కలగకుండాదని తీర్పిచ్చింది. అయితే ఇక్కడ ప్రతి విషయంలో కానీ, హక్కుల విషయంలో కానీ, చట్టాల నుంచి కానీ, అవినీతి రాజకీయాలను, అలాగే ప్రజలపైన దాడులు జరుగుతుంటే వీటన్నింటినీ కాపాడేది న్యాయ వ్యవస్థ. కాబట్టి న్యాయ వ్యవస్థ గురించి మనం ఏమైనా క్రిటిక్స్ చెప్పాలంటే ముందు మంచి చెప్పిన తీర్పును కంపేర్ చేసుకోవాలి, చెడు చెప్పిన తీర్పును రెండు కంపేర్ చేసుకొని మనము చెప్పాలి. కానీ అంతేగాని నోటికి వచ్చినట్టు కాకూడదని ఇక్కడ విమర్శలు అనేటివి గుప్పిస్తున్నాయి.